1993లో తెలుగు సినిమా బాక్సాఫీస్లో జరిగిన ఒక ఆసక్తికరమైన పోటీ గురించి చాలా మందికి ఇప్పటికీ పూర్తి సమాచారం తెలియదు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ ముఠా మేస్త్రీ, మరోవైపు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జగపతిబాబు కెరీర్ను మలుపు తిప్పిన గాయం. ఈ రెండు సినిమాలు ఒకే ఏడాదిలో వచ్చి ప్రేక్షకులను పూర్తిగా వేరువేరు స్టైల్లో ఆకట్టుకున్నాయి. మరి బాక్సాఫీస్ దగ్గర అసలు ఎవరు పైచేయి సాధించారు? వెల్కమ్ టు న్యూస్ మంత్ర. ముందుగా గాయం గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు జగపతిబాబు మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నప్పటికీ స్టార్ హీరోగా నిలబడే సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో తెలుగు ఇండస్ట్రీలో ఫ్యామిలీ, కమర్షియల్ సినిమాల హవా నడుస్తోంది. అలాంటి సమయంలో రామ్ గోపాల్ వర్మ పూర్తి భిన్నమైన పొలిటికల్ యాక్షన్ డ్రామాతో గాయంను తెరకెక్కించారు. జగపతిబాబు, ఉర్మిళ, రేవతి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి వంటి నటీనటులు తమ పాత్రలకు ప్రాణం పోశారు. రాజ్ కోటి అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో స్థాయి తీసుకొచ్చింది. జగపతిబాబు తన కెరీర్లోనే అత్యంత ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని ఇప్పటికీ చాలా మంది అభిమానులు చెబుతుంటారు. ఈ సినిమా గురించి కొన్ని అరుదైన విషయాలు కూడా ఉన్నాయి. మొదట హీరో పాత్ర కోసం మరో ఇద్దరు హీరోల పేర్లు పరిశీలించారని, చివరకు జగపతిబాబునే వర్మ ఫైనల్ చేశారని అప్పటి సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. కొన్ని రాజకీయ నేపథ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నప్పుడు అనుమతుల సమస్యల వల్ల షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడిందని కూడా చెబుతారు. క్లైమాక్స్ ను మరింత ఎమోషనల్ గా చూపించేందుకు చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేసినట్లు యూనిట్ సభ్యులు తర్వాత ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. సుమారు 2 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన గాయం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6.8 కోట్ల గ్రాస్, సుమారు 3.6 కోట్ల షేర్ వసూలు చేసినట్లు పాట ట్రేడ్ రికార్డులు సూచిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలందించి సుమారు 2 కోట్ల రూపాయలకు పైగా ప్రాఫిట్ ఇచ్చిన విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా అనేక కేంద్రాల్లో 50 రోజులు, దాదాపు 20కి పైగా సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసింది. నేటి టికెట్ ధరలు, ద్రవ్యోల్బణం ప్రకారం చూస్తే ఈ కలెక్షన్లు సుమారు 60 నుంచి 70 కోట్ల మార్కెట్కు సమానమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తారు. ఈ సినిమా జగపతిబాబును సీరియస్ పెర్ఫార్మర్గా నిలబెట్టడమే కాకుండా రాజకీయ నేపథ్య కథలకు కొత్త దారి చూపించింది. ఇప్పుడు ముఠా మేస్త్రీ గురించి మాట్లాడుకుందాం. అప్పటికే చిరంజీవి టాలీవుడ్లో తిరుగులేని నెంబర్ 1 స్టార్. వరుస ఇండస్ట్రీ హిట్లు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్తో ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఉండేది. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి కమర్షియల్ ప్యాకేజింగ్లో దిట్ట. మీనా హీరోయిన్గా నటించగా రాజ్ కోటి సంగీతం అందించారు. పాటలు, ఫైట్లు, కామెడీ, మాస్ డైలాగులు అన్నీ కలిపి పక్కా మెగాస్టార్ సినిమా అనే ఫీలిచ్చింది. ముఖ్యంగా చిరంజీవి బాడీ లాంగ్వేజ్, డాన్స్, మాస్ ఎలివేషన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ కోసం ప్రత్యేక సెట్ నిర్మించారని, ఆ సెట్ పైన మాత్రమే లక్షల్లో ఖర్చు చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో చిరంజీవి డ్యూప్ లేకుండా స్వయంగా నటించారని యూనిట్ సభ్యులు గుర్తుచేశారు. విడుదలకు ముందు కొన్ని సన్నివేశాల నిడిము ఎక్కువగా ఉండడంతో చివరి దశలో ఎడిటింగ్లో మార్పులు చేసి సినిమా వేగాన్ని పెంచారు. సుమారు 3 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందిన ముఠా మేస్త్రీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.5 కోట్ల గ్రాస్, సుమారు 5.1 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ప్రాఫిట్ అందించింది. ఈ చిత్రం 50 రోజులు 100కు పైగా కేంద్రాల్లో, 100 రోజులు 35కు పైగా కేంద్రాల్లో, 175 రోజులు కొన్ని ప్రధాన కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడింది. నేటి విలువలో చూస్తే ఈ బాక్సాఫీస్ పనితీరం సుమారు 90 నుంచి 100 కోట్ల మార్కెట్కు సమానమని అంచనా వేస్తారు. ఈ సినిమా మరోసారి చిరంజీవి మాస్ స్టామినాను నిరూపించింది. ఇప్పుడు ఈ రెండు సినిమాలను పోల్చి చూస్తే మొత్తం కలెక్షన్లు, షేర్, ప్రాఫిట్, థియేట్రికల్ రన్ అన్నింటిలో చిరంజీవి స్పష్టంగా ముందంజలో నిలిచింది. కానీ అసలు విశేషమేమిటంటే స్టార్డమ్ పరంగా చాలా పెద్ద తేడా ఉన్నప్పటికీ గాయం తన కంటెంట్ బలంతో అద్భుతమైన కలెక్షన్లు సాధించి ట్రేడ్ను ఆశ్చర్యపరిచింది. మెగాస్టార్ కమర్షియల్ ఎంటర్టైనర్కు ఎదురుగా నిలబడి జగపతిబాబు కెరీర్లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది. ఒకటి మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయితే మరొకటి కంటెంట్ ఆధారంగా భారీ విజయాన్ని అందుకున్న క్లాసిక్గా గుర్తింపు పొందింది. మరి మీకు ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువగా నచ్చింది? గాయంలో జగపతిబాబు నటన బెస్ట్ అనిపించిందా, లేక ముఠా మేస్త్రీలో చిరంజీవి మాస్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికీ గుర్తుందా? మీరు ఈ సినిమాలు థియేటర్లో చూసి ఉంటే మీ జ్ఞాపకాలను కమెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి అరుదైన బాక్సాఫీస్ కథలు, టాలీవుడ్ హిస్టరీ వీడియోల కోసం వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా న్యూస్ మంత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి.